ప్రకాశం జిల్లాలో ఇంతవరకు జనసేనకు సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ లేదు. జనసేనకి నాయకులు సమన్వయకర్తలు కానీ ఇలాంటి ఆ పోస్టుతో పని లేదు. జనసేన పార్టీ ఒక కాపు కులానికి సంబంధించిన పార్టీ అనే ఒక వాదన మీద మీ అభిప్రాయం? మా 7 సిద్ధాంతాలు మీరు ఫస్ట్ చూసుంటారు. ప్రజారాజ్యం వైఫల్యం నాయకత్వం అంటారా, అది ప్రజల విశ్వసనీయత కోల్పోయిందంటారు? దానికి మాకు సంబంధం లేదండి. ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సరైన సందర్భాల్లో ప్రశ్నించలేదు అనేటువంటి ఒక వాదనకి మీ అభిప్రాయం? మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను. వామపక్షాలు మిమ్మల్ని ఫాలో అవుతున్నాయా, మీరు వామపక్షాన్ని ఫాలో అవుతున్నారు? అది ముందు వెనక అనేది మీరు డిఫరెన్సెస్ పెట్టి గ్యాప్ని పెంచొద్దు. జనసేన పార్టీ అనేది వేరే ఒక జాతీయ పార్టీ చేతిలో కీలు బొమ్మ, వాళ్ళు ఆడిస్తున్నట్టే ఆడుతున్నారు అనేటువంటి ఒక వాదనకి మీ యొక్క అభిప్రాయం? అసలు మా గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళు పుత్తూరు కాన్స్టిట్యున్సీలో అధికార పక్షం ప్రతిపక్షం వైఫల్యాన్ని చెప్పమంటే 2 జోబులో డబ్బులు వేసుకుని సరిపోయింది. వాళ్ళు పుత్తూరులో జరిగిన ఈ 2014 ఎన్నికల తర్వాత జరిగిన వాటిలో అత్యంత అవినీతికరమైనటువంటి అంశం ఏదని చెప్పమంటే? చాలా ఉన్నాయండి, నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఆయన రాజకీయ నాయకుడే కాదండి. పరుచూరు జనసేన పార్టీ సమన్వయకర్త ఆలా అనిల్ కుమార్ గారితో మనసులోని మాట. ఆలా అనిల్ కుమార్ గారు ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా జనసేన ప్రకటించిన సమన్వయకర్త పరుచూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సాధారణ రైతు కుటుంబం, సిన్సియర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి సిన్సియర్ ఆఫీసర్ వారసత్వం, సమాజానికి ఏదో చేయాలన్నటువంటి తపన, అతనికి జనసేన పార్టీ యొక్క విధి విధానాలు, ఆదర్శ భావాలు పుణికిపుచ్చుకొని ప్రజాసేవకి అంకితమవుతానంటూ ప్రకాశం జిల్లా పరుచూరు సమన్వయకర్తగా ప్రకటించబడినటువంటి ఆలా అనిల్ కుమార్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్కారం సార్, మీ కుటుంబ నేపథ్యం? మొట్టమొదటిగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు అడిషనల్ ఎస్పీకి రిటైర్డ్ అయ్యారండి, పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. మా నాన్నగారి చీరాల, ఓకే. మా అమ్మగారిది పర్చూరు అన్నమాట. మా తాతగారు తులసి చిన్నకృష్ణయ్య అని పర్చూరులో పెద్ద రైతు. ఓకే. ఆ విధంగా నేను పుట్టింది పర్చూరే, ఇక్కడే చదువు అంత అయిందనమాట. దాంతో పర్చూరులోనే నాకు స్నేహితులు కానీ చుట్టాలు కానీ మొత్తం అంతా మాది పర్చూరులో జరిగింది. అది ఈ పర్చూరుకు సంబంధించినటువంటి జనసేన పార్టీ సమన్వయకర్తగా మీరు ఉన్నారు. అసలు ఈ రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఒక అభిలాష మీకు ఎప్పుడు కలిగింది? ఎలా? నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసే వచ్చిందండి. ఆయనకున్న విజన్ కానీ, ప్రజలకు ఏదో చేయాలని తపన, ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చే సినీ ఫీల్డ్ వదులుకొని, ఎన్నో కోట్ల ఆస్తిని వదులుకొని ఆయన సామాన్య మనిషిలాగా అతను ప్రజల కోసం వచ్చి సేవ చేస్తున్నాడు. అది నచ్చి నాకు అతనితో ప్రయాణం చేయాలని చెప్పి నేను అనుకుని రాజకీయాల్లోకి వచ్చానండి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో గతంలో పిఆర్పి ఉన్న పరిస్థితులు, ఇప్పుడు జనసేన పెట్టినప్పుడు పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆవిర్భావం ఎంత అవసరం ఉంది రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి వస్తే? ఇప్పటికే 50% జనం అంతా తెలిసిపోయిందండి జనసేన యొక్క ఆవశ్యకత ఎంత ఉందనేది. మా నాయకుడిని జనాలు అందరూ నమ్మారని మేము నమ్ముతున్నాము. ఆయన యొక్క విజన్ కానీ, ఆయన రీసెంట్గా ప్రీ మేనిఫెస్టోలో కొన్ని ఈ ఆడవాళ్ళకి రేషన్ సంబంధించి కానీ, లేదంటే ముస్లిమ్స్ సంబంధించిన విషయం కానీ, ఈ కుల మతాల యొక్క రిజర్వేషన్ గురించి కానీ, అన్ని విషయాల్లో ఆయనకున్న పరిజ్ఞానాన్ని గురించి జనాలందరికీ అర్థమైంది. డెఫినెట్గా మేము
ప్రజెంట్ ఉన్న రాజకీయ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తామని చెప్పని గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. ఓకే, మన పర్చూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ జ్ఞాపకాన్ని కొంచెం ఇచ్చేయండి. నేను కాలేజీ వరకు ఇక్కడ పర్చూరులో చదువుకున్నానండి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ చుట్టాలు అంతా. నా బాల్యం ఇక్కడ బాగా ఎంతో మధురానుభూతులు ఆస్వాదించాను నేను. ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను తెలుసు, నాకు అందరు పేరు పేరున పరిచయం అండి అందరికీ. రాజకీయంగా మీరు స్వతహాగా మీరు తిరిచా ఏం బిజినెస్? నాది మైనింగ్ వ్యాపారం అండి. అది నేను వైజాగ్లో వ్యాపారం చేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన రాజకీయాలకు వచ్చారని తెలిసి సంతోషించి నేను కూడా ఆయనతోటి ప్రయాణం చేద్దామని నా సొంత ఊరు, నా సొంత మనుషులతోటి కలిసి రాజకీయం చేద్దామని ఇక్కడికి వచ్చానండి నేను. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో ఇంతవరకు జనసేనకు సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ లేదు. అంటే ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎలక్షన్ ప్రక్రియ కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కాన్స్టిట్యున్సీ వైజ్ నిర్మాణాలు కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ షార్ట్ పీరియడ్లో దీన్ని ఎలా మీరు పూర్తిస్తుంటారు? ఒకటండి, జనసేనకి నాయకులు లేదా ఈ అధికార పవర్స్ అది అంటారు చూసారు, ఇప్పుడు సమన్వయకర్తలు కానీ ఇలాంటి ఆ పోస్టులతో పని లేదండి. ప్రతి ఒక్క వ్యక్తిలో జనసేనకి ఓటు వేయాలి, జనసేనని బలోపేతం చేయాలనే ఉద్దేశం ఉందండి. అలానే ఈ ఒక 1 వీక్లో కమిటీలన్నీ వేస్తారు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పార్టీ బలోపేతం అవుతుందండి. బలోపేతంతో సంబంధం లేదు, ఆల్రెడీ బలం ఉంది. ప్రత్యర్థి పార్టీలకి మేము ధీటుగానే ఉన్నాం. ఆ విషయం అయితే ఇబ్బందే లేదండి మా పార్టీ వరకు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రకాశం జిల్లాలో ఏ అంశాల మీద జనసేన ప్రజల ముందుకు వెళ్ళబోతుంది? ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత ఈ ఫ్లోరోసిస్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఫ్లోరోసిస్ ఎక్కువ ఉందండి అది. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీల గురించి ఈ పర్చూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా నీరు, చెరువులు, మట్టి గురించి ఇష్యూలు కొన్ని అవకతవకలు ఉన్నాయి. వీటన్నిటి మీద మా అధినేతకి ఒక మెమోరాండం ఇచ్చున్నాను నేను. ఆయన వచ్చిన తర్వాత దానికి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నానండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అది ఒక మా నాయకుడి వల్లే పరిష్కారం అవుతుందండి. అది ప్రకాశం జిల్లాకు సంబంధించి మీరు కొన్ని సమస్యలు లేవనెత్తారు. ఈ సమస్యల దృష్ట్యా సరే ఒక సమగ్రమైనటువంటి నివేదిక రూపొందించే దశలో ఈ పార్టీ పనిచేస్తామండి. 100% అండి. ఆల్రెడీ మా అధినేత దగ్గర ఉంది రిపోర్ట్ కూడా. దానికి ఒక టీం కూడా తయారైంది. దాని సమస్య పరిష్కరించడానికి కూడా, పరిష్కారం చూపించడానికి కూడా సార్ వచ్చినప్పుడు టూర్లో డెఫినెట్గా దాని గురించి పరిష్కారం మార్గం చూపిస్తారండి. గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఒక కొంతమంది బాధితులను పరామర్శించడానికి వచ్చాడు ప్రకాశం జిల్లాకి. ఫస్ట్ టైం రాజకీయంగా ఆయన తొలగి ప్రకాశం జిల్లాకి పెట్టింది. అవునండి. ఆయన పర్యటన ఏ టైంలో ఉండొచ్చు, దాన్ని ఎలా మీరు ఆర్గనైజ్ చేయబోతున్నారు? సెప్టెంబర్ ఆఖరిలో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ ఉంటుందండి. ఆయన ప్రతి జిల్లాని, ఈ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తారు. అక్కడ ఉన్న సమస్యలు వింటారు, వాటి పరిష్కార మార్గం కూడా చూపిస్తారండి. జనసేన పార్టీ ఒక కాపు కులానికి సంబంధించిన పార్టీ అనే ఒక వాదన మీద మీ అభిప్రాయం? మా 7 సిద్ధాంతాలు మీరు ఫస్ట్ చూసి ఉంటారు. కుల మతాలకు అతీతంగా ఉంటుందండి. మా దానిలో ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. మా సార్ తిరుగుతున్న టూర్లలో మీరు చూడండి, అన్ని మతాల వాళ్ళతోటి మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఒక కులానికి సంబంధించిన పార్టీ అయితే కాదండి. ఎందుకు అలాంటి వాదన ఎందుకు వచ్చిందంటారు? ప్రత్యర్థులు తట్టుకోలేక ఏదో ఒక గ్యాసిప్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు ప్రజారాజ్యాన్ని అలాగ క్రియేట్ చేసి దాన్ని భూస్థాపితం చేశారో దీన్ని ట్రై చేయాలని చూస్తున్నారు. అదైతే ప్రజారాజ్యం వైఫల్యం నాయకత్వం ఉందంటారా, అది ప్రజలు విశ్వసనీయత కోల్పోయిందంటారు? ఇది ప్రజారాజ్యం అంటారా లేకపోతే జనసేన అంటారా? ప్రజారాజ్యం. దానికి మాకు సంబంధం లేదండి. అంటే డిఫరెంట్. ప్రజారాజ్యం సపరేట్, జనసేన సపరేట్. మా నాయకుడు దానిలో లాగా మా నాయకుడు ఒక్కడే. ఆయన ఆలోచన విధానంతో మా పార్టీ నడుస్తుందండి. జనసేన సిద్ధాంతాల్లో మీకు బాగా ఆకట్టుకున్నటువంటి అంశాలు? అన్ని సిద్ధాంతాలండి.
ఆయన ఆలోచన నుంచి వచ్చిన సిద్ధాంతాలు అవన్నీ ఎవరో రాసిస్తే స్క్రిప్ట్ అనేది కాదు. ఇప్పుడు ప్రీ మేనిఫెస్టో అనేది కూడా ఆయన మనసులోంచి వచ్చి రాసింది. అది ఆయన ఓన్ హ్యాండ్ అడిగితే రాశారు. అవి ప్రజల్లోకి వెళ్తే మా పార్టీ గౌరవం ఎంతో పెరుగుతుందండి. అది మాకు మీడియా సపోర్ట్ లేదు. ఈ సోషల్ మీడియాతోటి సపోర్ట్ అంటే మన సొంత ఛానల్ పెట్టుకున్నాను పెట్టేవాడు. అది ఒక ఛానల్ అనేది అందరూ చూడరు కదా. చెప్తున్నాను, ఈ ఫ్లెక్సీ అని ఇలా పబ్లిసిటీతో వెళ్తున్నాము. జనాల్లోకి వెళ్ళిందంటే మాత్రము చాలా బలంగా జనాల్లోకి నాటుకుపోతుందండి. పవన్ కళ్యాణ్ అంటే ఒక సినీ నటుడిగా, ఒక ఫ్రెష్ ఓటర్సు లేదా ఓటుకు రానటువంటి ఒక ఉత్తేజవంతమైనటువంటి యువత ఫాలోఅప్లోనే ఉంది. ఆ ఓటు బ్యాంక్ అంత పనిచేయదు, జనసేన అంత జనాల్లోకి వెళ్ళలేదన్నటువంటి ఒక వాదనకి యొక్క సమాధానం. అది ఎవరన్నారండి? అది అలాగంటే మీరు 2014 ఎలక్షన్స్లో జనసేన వల్ల ఎన్ని సీట్లు గెలిచారు? మీరు క్యాలిక్యులేషన్ తీసుకుని అర్థమవుతుంది. ఓర్నేదో ఎదుటి వ్యక్తిని మనము మైండ్ సెట్ గేమ్ ఆడాలని చెప్పని మీరు చేస్తే కుదరదు. జనసేనకి ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం వెళ్తాము, బలమైన శక్తిగా ఏర్పడతాం. మీరు 2019 ఎలక్షన్స్ అనేది మీరు ఊహించకుండా జరుగుతుందండి. ఊహించలేని రిజల్ట్స్ వస్తాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ ఆ టీడీపీ పవన్ కళ్యాణ్ దీంట్లోనే వచ్చిందని ఫస్ట్ ఒప్పుకున్న వాళ్ళది ఓటు బ్యాంక్ మనకి అంత అన్నీ కలిస్తేనే వచ్చింది, కానీ అంత పవర్ ఉపయోగపడింది వాళ్ళకి ఉపయోగపడదు, జనసేనకి తనకి ఉపయోగించుకునే పరిస్థితులు ఉండదు అనేటువంటి వాదన. అంత అవసరం ఏముందండి వాళ్ళకి? అసలు మా పార్టీ గురించి విశ్లేషించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు 2014లో బీజేపీ సపోర్ట్ చేస్తారని నేను మా అధినేత తిరుగుతుంటే తెలుగుదేశం నాయకుడు మా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని మాకు కూడా సపోర్ట్ చేయమని తిరిగారు ఆయన. దానివల్ల ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని పోయినాయి, ఏంటి అనేది వాళ్ళకి మొత్తాన్ని తెలుసు కాబట్టి నిన్నటిదాకా మా అధినేత చుట్టూ తిరిగి ఎప్పుడైతే మార్చి 14వ తారీఖు నిజాలు మాట్లాడాడో మా నాయకుడు, అప్పుడు వారు మా మీద కౌంటర్ స్టార్ట్ చేశారన్నమాట. అదండి. ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు సరైన సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల సరైన సందర్భాల్లో ప్రశ్నించలేదు అనేటువంటి ఒక వాదనకి మీ యొక్క అభిప్రాయం? మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను, ఉండవల్లి పొలాల గురించి అన్నారు. ఆయన వెళ్ళిన మరుసటి రోజు హైకోర్టు స్టే ఇచ్చింది. ఒక ఎగ్జాంపుల్, అది ఒకటి ఎగ్జాంపుల్. అలాంటి ఎన్నో ఉన్నాయండి. ఫాతిమా కాలేజ్ మెడికల్ విద్యార్థి ఇష్యూ కానీ చాలా ఉన్నాయి. అది మా నాయకుడు ప్రశ్నించబట్టే మీకు రెండింటికి రిజల్ట్స్ వచ్చింది. అదే ప్రతిపక్ష నాయకుడు జగన్ వల్ల కానీ ఎవరి వల్ల కాలేదు. అది ఒక్క సీటు లేకుండా మా నాయకుడు సాధించిన విజయాలు ఇవన్నీ. ఈ రిపోర్ట్లన్నీ ఉండబట్టే ఇది రెండు పార్టీలకి గుండెలో రైలు పరిగెత్తున్నాయి. 2019 ఎలక్షన్స్ ఎలా ఉంటాయని భయపడుతున్నారు వాళ్ళు. డెఫినెట్గా మేము 2019లో ముఖ్య భూమికని పోషిస్తాడు మా నాయకుడు. వామపక్షాలు మిమ్మల్ని ఫాలో అవుతున్నాయా, మీరు వామపక్షాన్ని ఫాలో అవుతున్నారు? కలిసి వెళ్తున్నామండి. అది ముందు వెనక అనేది మీరు డిఫరెన్సెస్ పెట్టి గ్యాప్ని పెంచొద్దు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నామండి. రేపు ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క ప్రయాణం ఏ పార్టీలతో సాగే అవకాశం? ఎవరితోటి ఉండదండి. ఇండివిజువల్గా వెళ్తాం. ఒక సిపిఎం సిపిఐలతో కలిసి ఇండివిజువల్గా వెళ్తాం. మేము ఎవరితోటి కలిసి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. 175 కాన్స్టిట్యున్సీల్లో క్యాండిడేట్లు పెడతాము, మెజారిటీ గెలుస్తాము, మా నాయకుడు సీఎం అవుతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, జనసేన పార్టీ అనేది ఏదో ఒక జాతీయ పార్టీ చేతిలో కీలు బొమ్మ వాళ్ళు ఆడిస్తున్నట్టే ఆడుతున్నారు అనేటువంటి ఒక వాదనకి మీ యొక్క అభిప్రాయం? అసలు మా గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళు మాకు వాల్యూ లేనప్పుడు, మాకు జనాల్లో వాల్యూ లేనప్పుడు మా గురించి వాళ్ళు డిస్కస్ చేసిన అవసరం ఏమని చెప్పండి? మా గురించి భయం ఉండబట్టే కదా వాళ్ళు మా పార్టీ గురించి డిస్కస్ చేస్తున్నారు. అదొక మైండ్ సెట్ గేమ్. అది అర్థం చేసుకుంటే మీకే దానిలో సొల్యూషన్ తెలుస్తుంది. బీజేపీతో మీ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎలా ఉండదండి, ఎలాగూ ఉండదు. వాళ్ళ మీద మా ఫైట్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై మీ నాయకత్వం నుంచి క్యాడర్గా సమన్వయకర్తలుగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకున్నటువంటి సంకేతం ఏంటి? సేమ్ స్టాండ్స్ అండి. మా అధినాయకుడు ఏం తీసుకుని శ్రీకాకుళంలో నిరాదీక్ష చేశారో అదే స్టాండ్. ఏంటి? టిల్ ప్రత్యేక హోదా సాధించేందుకు అదే పోరాటం మాది. ప్రత్యేక హోదా రేపు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు రాబోతున్నాయని ఒక ఆలోచన? అప్పుడే వద్దండి. మా విజన్, మా అధినాయకుడి విజన్ వేరే ఉంది. మేము ఆ దిశగా ప్రయాణిస్తాము. ఏదో 100 వస్తే 90 వస్తాయి అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా నాయకుడు
సఫిషియెంట్ సీట్స్ వస్తాయి, ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఈ జరుగుతున్నటువంటి టూర్ను మనం చూస్తే ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం వీటిని మించి మిగతా చోట్ల అంత ఆసక్తి కనపడుతున్నట్టుగా ఉన్నది. అంతవరకే వాళ్ళు ప్రభావితం అవ్వచ్చినటువంటి వాదనకి మీరు ఆలోచన. ఆయన చేసింది 5 జిల్లాలు, మీరు ఇక రిమైనింగ్ చేయకుండా మీరు 5 జిల్లాలు అనుకుంటే ఎలాగా? ఆయన ఏమి సమస్యల కోసం వెళ్తున్నాడు కానీ నాకు ఓటేయండి అని ఎక్కడ అడగలేదే. నక్సలైట్లో ఉన్న ఏరియాలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే నేను ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళేసి వచ్చారు. అరకు వ్యాలీ ఇలాంటి ఏరియాలంతా సమస్యల కోసం వెళ్తాడు అంతే, ఇంకా ఓటు కోసం మా నాయకుడు వెళ్ళలేదండి. అదే 13 జిల్లాలు తిరుగుతారు, 13 జిల్లాల్లో సమస్యలు తీసుకుంటారు, వాటి కోసం ఫైట్ చేస్తారు, వాడి సమస్య పరిష్కరిస్తారు. ప్రకాశం జిల్లాలో జనసేన ఉభయ కమ్యూనిస్టుల ప్రభావం ఎలా ఉంటుందండి? సక్సెస్ఫుల్గా ఉంటుందండి. మెజారిటీ సీట్స్ మేము సాధిస్తాము. మా నాయకుడు వచ్చిన తర్వాత ఆ వేరుంటుంది, మెజారిటీ సీట్స్ సాధిస్తాం. ప్రకాశం జిల్లాలో ఎన్ని సీట్లు మీరు పోటీ పడబోతున్నారు? అన్ని సీట్లు అండి, 175 సీట్లు, 13 జిల్లాలో 175 సీట్లు మేము పోటీ చేస్తాం. మీ ఆశాభావం ఎలా ఉంటుంది? డెఫినెట్గా మేము సక్సెస్ అవుతామండి. సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. చెప్తాను నేను, మా అధినాయకుడు సీఎం అవుతాడు, దానికి కావాల్సిన సీట్లు మాకు వస్తాయి. ప్రకాశం జిల్లాలో పర్చూరు కాన్స్టిట్యున్సీకి మీకు సమన్వయకర్త ఉన్నారు. రేపు పర్చూరు నుంచి కూడా పోటీలో ఉన్నట్టుగానే వాతావరణం తెలుస్తుంది. పర్చూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి దీర్ఘకాలికమైనటువంటి సమస్య, ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో ఏమేమి మీరు కనుగొన్నారు? పెద్ద పిటి ఏంటంటే పర్చూరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పర్చూరు. ఇంతవరకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ జనాలకు వస్తే నెల్లూరు, గుంటూరు, విజయవాడ, చీరాల వెళ్ళాలి. ఇక్కడ కనీసం 100 పడకల హాస్పిటల్ లేనే లేదు. అది మేజర్ ఇష్యూ. స్కిల్ డెవలప్మెంట్ ఇవి లేవు. దానికి ఎంతో ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు కానీ నిరుపయోగం అవుతుంది. హెడ్ క్వార్టర్ కాకుండా ఉన్న మార్టూరు కానీ అవి చూడండి, రోడ్స్ ఎలా డైవర్ట్, ఎంత పెద్ద రోడ్స్ ఉన్నాయో, సిమెంట్ రోడ్స్. ఇక్కడ 30 ఫీట్ రోడ్డు కూడా లేదు. ఒక బస్సు వస్తే, ఎదురు బస్సు వస్తే లారీ ఆగిపోవాలి. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. వీటన్నిటికీ సమస్యను మేము జనసేన వచ్చిన తర్వాత మొత్తాన్ని పరిష్కరించి వాళ్ళ యొక్క మనసులను గెలుచుకుంటామని ఆశిస్తున్నామండి. పర్చూరు కాన్స్టిట్యున్సీలో అధికార పక్షం, ప్రతిపక్షం, అధికార పక్ష వైఫల్యాన్ని చెప్పమంటే అసలు ఏం సాధించారని వాళ్ళు? అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, 2 జోబులో డబ్బులు వేసుకుని సరిపోయింది. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నిటినీ మేము పరిష్కరించి జనసేన జెండా పోతాం. పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఓటు బ్యాంక్ దృష్ట్యా రకరకాల సామాజిక వర్గాల దీంట్లో మీరు ఎలా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళబోతున్నారండి? ఇన్ని సంవత్సరాలు మరి మీకు ఏమన్నా కుల సమీకరణతో రాజకీయాలు జరుగుంటాయేమో. ఈసారి కొత్త రాజకీయం జరగబోతుంది. ఏ కులాలతో సంబంధం లేకుండా మా నాయకుడి యొక్క విజన్కి జనాలందరూ ఆయన యొక్క విజన్ని చూరగొని మా జనసేనకి ఓట్లు వేస్తారు. ఈసారి కొత్త రాజకీయం జరగబోతుంది. పర్చూరు కాన్స్టిట్యున్సీలో కొత్త రాజకీయం వస్తుంది. అది రాష్ట్రం మొత్తం కూడా కనువిపోతుంది. ఇక్కడ పర్చూరుకి ఉన్న కుల రాజకీయాల మచ్చ అనేది పోతుందండి. దానికి మొత్తం గంటా పదవి నేను చెప్పగలను. కుల రాజకీయాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ప్రపంచం మొత్తం తెలుసు. గతంలో నాయకుడు దశాబ్దాలుగా ఇక్కడ పరిపాలించినారు. ఈ సమస్య అసలు పట్టించుకోలేదు. ఇది చాలా అవసరం, చాలా దారుణమైన సమస్య అనేది ఒకటి ఏదన్నా చెప్పమంటే? చాలా ఉన్నాయండి. మేజర్ 5 ఇష్యూస్ ఉన్నాయి. నేను రివీల్ చేయను. అవి మా అధినాయకుడికి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చున్నాను నేను. దాని మీద ఆయన వచ్చినప్పుడు ఆయన నోటి నుంచే మీరు అందరు వింటారు. ఆ విషయాలు ఎప్పటి నుంచే ఉన్నవి, సెన్సేషన్ ఇష్యూస్. ఆయన ద్వారా మీరు వింటారు, పరిష్కార మార్గం కూడా చూస్తారు మీరు. పర్చూరులో జరిగిన ఈ 2014 ఎన్నికల తర్వాత జరిగిన వాటిలో అత్యంత అవినీతికరమైనటువంటి అంశం ఏదని చెప్పమంటే? చాలా ఉన్నాయండి, నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు చాలా ఉన్నాయి. అదే చెప్తాను కదా, మా నాయకుడు వచ్చినప్పుడు ఆయన నోటి నుంచే మీరు అన్నీ వింటారు. ఏమేమి జరుగుతున్నాయి, ఏమి జరిగినాయి, ఏమి జరగబోతున్నాయి, వీటన్నిటికీ. పర్చూరు కాన్స్టిట్యున్సీలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల భూములకు భద్రత కరువైంది. వాళ్ళ యొక్క నీరు, మట్టి లాంటి కార్యక్రమాల కోసం, అమాయకుల భుక్తి కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని ఆక్యుపై చేసి చెరువులు తవ్వేసేటువంటి ఒక
కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటి దృష్ట్యా మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? అదే కదండి, ఇంకా నేను చెప్తా కదా, ఐదు ఉన్నాయి ఇష్యూస్. ఆ 5టికి మా అధినేత వచ్చిన తర్వాత మీకు సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇంతకన్నా మేజర్ ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. మీరు ఇది ఒకటే బయటకు వచ్చిందేమో, ఇంకా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతాయండి. గ్యారంటీ మీకు చెప్తా కదా, మేము ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, డెఫినెట్గా అవుతుంది. పరుచూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ యొక్క వ్యూహం ఎలా ఉంది? అంటే రాజకీయ వ్యూహం చెప్పడం అనేది కరెక్ట్ కాదు, మీ యొక్క ఆశాభావం చెప్పండి. సరికొత్త రాజకీయం చేయబోతున్నాము. కులాలకు అతీతంగా మా నాయకుడికి విజన్కి సరికొత్త రాజకీయం చేసి ఇక్కడ జనసేన జెండాను పోతామండి. ఆ 2 పార్టీలకి ఆస్కారం లేకుండా మేము జనసేన జెండాను పోతాం. ఇది మాత్రం గంట పదం చెప్తాను నేను. మనకి జిల్లా వ్యాప్తంగా తీసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోండి, జనసేన అంటే కొంతమంది ఫ్యాన్స్ లేదా కాపు సామాజిక వర్గం కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కానీ లేదా ఏదన్నా ఇష్యూస్ వచ్చినా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కానీ ఉన్నారు. ఈ వాదన ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? అది మా అధినాయకుడిని తీసుకోండి, ఆయనకి 4 మనుషులు ఉంటారు, నమ్మకమైన మనుషులు. 4లో ఒకరు షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా, ముస్లిం. ఇంకొక అతను వచ్చేసి ఏమన్నా మహేష్, కాపు సామాజిక వర్గం, ఈస్ట్ గోదావరి. శంకర్ గౌడాస్. ఇంకొక అతను వచ్చేసి మహిదర్ రెడ్డిస్. మరి ఎలా అవుతుందండి ఒకటే సామాజిక వర్గం? ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నారు కులాలు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఒక విధి గురించే మాట్లాడతారు. అసలు మాకు సంఖ్యాబలం లేదు, ప్రజాబలం లేదు అన్నప్పుడు మా గురించి డిస్కషన్ ఎందుకు చెప్పండి? మాకు ఉండబట్టే కదా మీ అందరి భయం. లేనిపోని ఇష్యూస్ అన్ని రైజ్ చేస్తున్నారు. కాబట్టి 2019లో ఈ సరికొత్త రాజకీయం చేయబోతున్నారు. ఆయన విజన్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇప్పటికీ ప్రీ మేనిఫెస్టోలోనే వణుకు పుడుతుంది. మాకు మీడియా సపోర్ట్ లేకపోయినా సరే ప్రీ మేనిఫెస్టో సోషల్ మీడియాలో వెళ్ళటం వల్ల చాలామంది చూసి భయపడిపోయి వణుకు స్టార్ట్ అయింది అప్పుడే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఆయన రాజకీయ నాయకుడే కాదండి, అసెంబ్లీకి వెళ్ళిన నాయకుడు ఎట్లా అవుతాడండి? ఆయన ఎప్పుడు నేను సీఎం అయితే చేస్తా అంటాడు. ఆయన సీఎం అయితే లేదు, ఇంక చేసేయలేదు. ఒకవేళ రేపు జనసేన అధికారం చేపట్టే దశలో కాకపోతే ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. అసలు ఆ సమస్య లేదండి. మీరు చూడండి, మీరే నాతో ఇంటర్వ్యూ పెట్టి మాట్లాడతారు. మా నాయకుడు సీఎం అవుతాడు, గంటాపదం చెప్తాను నేను. అది ఆలా అనిల్ కుమార్ గారితో ఇంటర్వ్యూ కొనసాగించే ముందు చిన్న బ్రేక్ ఇస్తాను. అన్యాయం జరిగిందా? సమస్యలపై సవరలు చేయాలా? మీకు తెలిసిన నిజాన్ని బట్టబయలు చేయాలా? అభివృద్ధికి మీరు ఆమడ దూరంలో ఉన్నారా? ప్రజల క్షేమమే ధ్యేయంగా ప్రతి క్షణం ప్రజల కోసం, TV8 మీకోసం. ప్రకాశం జిల్లాలో ఇంతవరకు జనసేనకు సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ లేదు. జనసేనకి నాయకులు, సమన్వయకర్తలు కానీ ఇలాంటి ఆ పోస్టుతో పని లేదు. జనసేన పార్టీ ఒక కాపు కులానికి సంబంధించిన పార్టీ అనే ఒక వాదన మీద మీ అభిప్రాయం? మా 7 సిద్ధాంతాలు మీరు ఫస్ట్ చూసుంటారు. ప్రజారాజ్యం వైఫల్యం నాయకత్వం ఉందంటారా, అది ప్రజల విశ్వసనీయత కోల్పోయిందంటారు? దానికి మాకు సంబంధం లేదండి. ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సరైన సందర్భాల్లో ప్రశ్నించలేదు అనేటువంటి ఒక వాదనకి మీ అభిప్రాయం? మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను, వామపక్షాలు మిమ్మల్ని ఫాలో అవుతున్నాయా, మీరు వామపక్షాన్ని ఫాలో అవుతున్నారు? అది ముందు వెనక అనేది మీరు డిఫరెన్సెస్ పెట్టి గ్యాప్ని పెంచొద్దు. జనసేన పార్టీ అనేది ఏదో ఒక జాతీయ పార్టీ చేతిలో కీలు బొమ్మ వాళ్ళు ఆడిస్తున్నట్టే ఆడుతున్నారు అనేటువంటి ఒక
వాదనకి మీ యొక్క అభిప్రాయం? అసలు మా గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు. పర్చూరు కాన్స్టిట్యున్సీలో అధికార పక్షం ప్రతిపక్షం వైఫల్యాన్ని చెప్పమంటే ఇది రెండు జోబులో డబ్బులు వేసుకుని సరిపోయింది వాళ్ళు. పర్చూరులో జరిగిన ఈ 2014 ఎన్నికల తర్వాత జరిగిన వాటిలో అత్యంత అవినీతికరమైనటువంటి అంశం ఏదని చెప్పమంటే చాలా ఉన్నాయండి, నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఆయన రాజకీయ నాయకుడే కాదండి. పరుచూరు జనసేన పార్టీ సమన్వయకర్త ఆలా అనిల్ కుమార్ గారితో మనసులోని మాట. బ్రేక్ తర్వాత పర్చూరు జనసేన సమన్వయకర్త ఆలా అనిల్ కుమార్ గారితో ఇంటర్వ్యూ మళ్ళీ కొనసాగింది. సార్, జనసేన పార్టీ రాష్ట్రంలో వైపు నుంచి ఒక యాత్ర ఏదైతే ప్రారంభించిందో ఆ దశలో జరుగుతున్న వివిధ పరిణామాల దృష్ట్యా కాపు రిజర్వేషన్ సంబంధించి ఇటీవల అధికార పార్టీ ఒక తంతు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీ ఒక ప్రకటనతో ఒక ఆలోచన తెరదీశారు. దీని దృష్ట్యా మా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు డెబ్బై ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళే పరిస్థితుల్లో జనసేన పార్టీకి వారి యొక్క అండదండలు ఎలా ఉంటాయి అనేది మీరు చెప్పండి. అలాగే అలాంటి వాతావరణాన్ని మీరు ఏ విధంగా క్యాచ్ చేసుకోబోతున్నారని దాని గురించి ప్రశ్నిస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడికి దాని గురించి ఒక విజన్ ఉంది. ప్రీ మేనిఫెస్టోలో కూడా దాని గురించి ఉదహరించారు. అందుకని నేను ఎక్కువ కామెంట్ చేయనండి. ఏదైనా మా నాయకుడి నోటి ద్వారా మీరు వింటారు. ఓకే. అలాగే ఎస్సీ వర్గీకరణ మీద కూడా దాని మీద కూడా అండి, దాని మీద కూడా క్లారిటీ ఇచ్చున్నారు. మాకు కుల మతాలకు అతీతం లేకుండా అందరినీ కలిపి వెళ్ళి పార్టీ అండి మాది. జనసేన ఇప్పుడు రాజకీయాల్లో ఓపెన్ సీక్రెట్గా మాట్లాడుకుంటే ఎవరైతే డబ్బు పెట్టగలరో వాళ్ళకే సీట్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారినటువంటి ఈ తరుణంలో జనసేన పార్టీ టికెట్లు ఏ ప్రయారిటీ మీద ఇవ్వబోతుంది? మీకు ఇందాకే చెప్పాను మీకు నేను, మాది సరికొత్త రాజకీయాన్ని చూడబోతున్నారని. అంటే సరికొత్త రాజకీయం అంటే దాంట్లో అన్ని విధాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు 30 కోట్లు 40 కోట్లు అంటారు ఒక ఎమ్మెల్యేకి. మాకు అంత అవసరం కూడా లేదు. ప్రజల యొక్క మనసును చూరుకొని మేము విజయం సాధిస్తాము. అది ఎటువంటి డబ్బు ప్రయారిటీ లేకుండా రాజకీయాలు ఇప్పుడు రోజుల్లో సాధ్యమని మేము భావిస్తాం. మా నాయకుడు మీతో అన్నాడు కదా మార్చి 14వ తారీఖు, డబ్బులు తీసుకోండి ఇతర పార్టీల దగ్గర, ఓటు మాత్రం జనసేనకి వేయండి. వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ప్రీ మేనిఫెస్టోలోనే మీరు చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అసలు మేనిఫెస్టో వచ్చింది అనుకోండి ఇంకా చాలా ఉంటుంది. ఈ రెండింటినీ కార్యరూపం దాల్చడానికి మా నాయకుడు ఒకటే చేయగలుగుతాడు. ఆ విశ్వాసం జనాలకు కూడా కలుగుతుంది. 2019 ఎలక్షన్ ప్రత్యేక ఎజెండాగా రాష్ట్రంలో ఏ అంశాలు మీరు తీసుకెళ్ళిపోతున్నారు? మన జిల్లాకు సంబంధించి మీ దృష్టిలో ఉన్నటువంటి అంశం అది చెప్పానండి మీకు ఇందాక చెప్పినట్టు. నేను ఆల్రెడీ మా అధినేతకి ఇచ్చున్నాను. అవి కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఒక మేనిఫెస్టో ఇవ్వబోతున్నాం. 175 నియోజకవర్గాలకి 175 మేనిఫెస్టోలు, మళ్ళీ స్టేట్ మేనిఫెస్టో నేను సపరేట్గా ఉంటాయండి. వాటిలో అన్నీ వస్తాయి. జనసేన పార్టీ అధినేత మన రాజధాని భూమి రైతుల గురించి ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాడు తీసుకున్న కొన్ని అంశాలు ఆయన దృష్టికి వాటిని పరిష్కార దశలో ఎంతవరకు ప్రకటించారు? రెండో రోజు తెలిసింది హైకోర్టు స్టే ఇచ్చింది. ఆయన వెళ్ళి ఎప్పుడైతే విజిట్ చేశారో రెండో రోజు హైకోర్టు స్టే ఇచ్చింది. అదొక్కటి చాలు ఆయన యొక్క చిత్తశుద్ధి, ఒక సమస్య మీద ఆయన చిత్తశుద్ధి ఎంత అనేది అర్థమైపోతుంది. అది ప్రకాశం జిల్లాలో చేనేత రంగం సంబంధించినటువంటి అంశాలు జనసేన పార్టీ పరిష్కరించడం ఎటువంటి ఆలోచన ఉంది? అదేనండి నేను చెప్తా కదా, ఒక్కటనే కాదు అన్ని సమస్యలు నేను చెప్తా కదా. పర్చూరు కాన్స్టిట్యున్సీలో 5 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ మేజర్ ఇష్యూస్ సార్ నోటీస్ తీసుకొచ్చాము. ఆయన దాని మీద సమస్యకి పరిష్కార దిశగా ఆలోచించారు. ఆయన రేపు వచ్చే టూర్ ప్రోగ్రాంలో వీటన్నిటికీ మీకు అందరికీ వివరిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వేషధారణ, ఆయన యొక్క ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, దుందుడుగా మాట్లాడుతూ అసలు విషయాన్ని జనాలకి తీసుకెళ్ళలేని విధంగా ప్రసంగాలు ఉన్నాయనే దాని మీద మీ యొక్క అభిప్రాయం? అది ఎవరు చెప్పారండి? అది మా అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆయన ఏదో రకం
బదనాం చేయాలని ఉద్దేశంతో ఆయన చెప్తారు, కానీ జనాలకు ఈజీగా చేరుతున్నాయండి. చేరబట్టే రోజు రోజుకి ఆయన క్రేజ్ పెరుగుతుంది. మీరు ఒకసారి వెస్ట్ గోదావరి చూడండి ఎలాంటి క్రేజ్ వచ్చేసిందో, ఈస్ట్ గోదావరికి వెళ్ళినప్పుడు ఇంకా పెరిగిపోతుందండి. అదండి ఆయన మీద గిట్టని వాళ్ళు చేసే ప్రచారాలే కానీ ఇవన్నీ గ్లోబల్ ప్రచారాలు. ఆయనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్తో ముందుకెళ్తారు, అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందండి. పర్చూరు కాన్స్టిట్యున్సీ మీద మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. జనసేన పార్టీ యొక్క విజయం మీద కూడా మీరు చాలా స్థైర్యంగా ఉన్నారు. పర్చూరు కాన్స్టిట్యున్సీలో అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి ఇప్పుడున్న అధికార లేదా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? దాని గురించి అడిగితే మా పార్టీ ఒక్కరితో స్టార్ట్ అవుతుంది. ఎవరు లేరని చెప్పి అందరూ అవహేళన చేస్తున్నారు, కానీ రాబో రోజులు మీరే చూస్తారు. మాకు కొత్త నాయకులు అవసరం లేదు, ఉన్న అభిమానుల్లోనే మేము నాయకులు తయారు చేసుకుంటాము. వివిధ రాజకీయ పార్టీల నుంచి జనసేనలో రావడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఏమన్నా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీరు పెను మార్పు జరగకపోతే రాబో 2-3 నెలలు మీరు చూస్తారు. అది వచ్చిన వాళ్ళని కూడా ఎవరినంటే వాళ్ళు చేర్చుకోరు. అధినాయకుడు కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ పొలిటికల్ ఏంటి అని చూసి ఆయన ఒకటే డెసిషన్ తీసుకుంటారు. మధ్యలో గ్రూప్ అంటే ప్రకాశం జిల్లాలో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు జనసేనలో జరగబోతున్నారు, మీకు ఏమైనా ఐడియా? అవన్నీ ఇప్పుడు రివీల్ చేయడం మంచిది కాదు. అసలు సంకేతాలు ఉన్నాయా? ఆల్రెడీ ఎప్పటి నుంచే ఉన్నాయండి, ఎప్పటి నుంచి డిస్కషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ 170 సీట్లు పోటీ చేస్తున్నారు. ఎక్కువ క్రైటీరియా కులపరంగా తీసుకుపోతున్నారా, లేదా అక్కడున్న సామాజిక అంశాల దృష్ట్యా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి తీసుకుపోతున్నారు? అంతేనండి, సామాజిక అంశాలు, నైపుణ్యం, కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఈ పార్టీ. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైన ఆలోచనతో ఎంతో స్థైర్యంగా ఉన్నారు. పర్చూరు కాన్స్టిట్యున్సీలో మీ యొక్క గెలుపుని, ప్రకాశం జిల్లాలో జనసేన ప్రయాణాన్ని విశదీకరిస్తూ ఒకసారి టీవీ8 ప్రేక్షకులు చెప్పండి. టీవీ8 ప్రేక్షకులకి పర్చూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రకాశం జిల్లాలో మొట్టమొదట పర్చూరు సీట్ని మేము గెలవబోతున్నాం జనసేన నుంచి. ఈ విషయాన్ని నేను ఘంటాపదంగా మీ టీవీ8 ద్వారా ప్రజలందరికీ తెలియజేయగలుగుతున్నాను. అలానే మా అధినాయకుడు ఈ ప్రకాశం జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో మేము బలోపేతం అవడానికి అన్ని మతాల వాళ్ళని కలుపుకొని అందరితో పార్టీలో చేర్చుకొని ఒక పాదయాత్ర లాంటిది చేయాలని సంకల్పించాను నేను. ఈ విధంగా ప్రజల వద్దకు వెళ్ళి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని మా అధినాయకుడి ద్వారా మా అధినాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి పరిష్కారం మార్గం చూపిస్తామని నేను ఆశిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే పర్చూరులో 2019లో సరికొత్త రాజకీయాన్ని మీరు చూడబోతారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా వాడి మనసును చోరుకొని మేము ఇక్కడ జనసేన జెండాని మొట్టమొదటిసారిగా పాతబోతున్నాం. ఇక్కడ ఇది పర్చూరు జనసేన సమన్వయకర్త, అలాగే పర్చూరు కాన్స్టిట్యున్సీని రేపు ప్రాతినిధ్యం వహించబోతున్నటువంటి ఆలా అనిల్ కుమార్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. పర్చూరులో ఏళ్ల తరబడి ఉన్నటువంటి రాజకీయాలని కాలరాస్తూ సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతూ జనసేన జెండాని ప్రకాశం జిల్లాలో పాతుతామని చెప్పడమే కాకుండా సరికొత్త రాజకీయ విధానాలతో, పరిపాలనతో ఏవైతే సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని రూపుమాపే దశలో ప్రయాణిస్తానంటున్నటువంటి ఆలా అనిల్ కుమార్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది. ఈ వారం ఆలా అనిల్ కుమార్ గారితో మనసులోని మాట. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ప్రతి క్షణం ప్రజల కోసం, టీవీ8 మీకోసం.